పెద్దలు పూజ్యులు మా తండ్రి సమానులు మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి సార్ గారికి, అట్లాగే మాజీ జెడ్పీటీ సభ్యులు లట్రాజబాబు గారికి, అట్లాగే టౌన్ అధ్యక్షులు జనార్దన్ అన్న గారికి, మా యొక్క సోదరుడు 17వ వార్డు మాజీ కౌన్సిలర్ మురళి అన్న గారికి, అట్లాగే వార్డు అధ్యక్షుడు ప్రసాద్ గారికి, కాలనీ పెద్దలందరికీ, అట్లాగే ఇక్కడ ఈ మీటింగ్ వినడానికి వచ్చినటువంటి కాలనీ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు. ముఖ్యంగా ఏదైతే నాకు గత వార్డు ఏదైతే 27వ వార్డు ఉన్నదో ఆ 27వ వార్డు రిజర్వ్ అయిన తక్షణమే నన్ను రమణారెడ్డి సార్ పిలిచి, నువ్వు ఈ కాలనీలలో ఏ కాలనీ అయితే నీకు బాగుంటుంది నువ్వు ఒకసారి చూసుకో, నీ యొక్క ప్రాతినిధ్యం ఈ భూపాలపల్లి పట్టణానికి అవసరం, నీలాంటి నాయకులు. ఎందుకంటే వారు నన్ను గతంలో ఉన్నటువంటి గాంధీనగర్, ఎల్బీ నగర్ 18వ వార్డు చూసిండు, ఆ తర్వాత నన్ను జవహర్ కాలనీలో చూసిండు. యాక్చువల్గా నేను ఎప్పుడైతే వైస్ చైర్మన్ అయిన తక్షణమే నేను ఈసారి ఎందుకో ఆగుదామని అనుకున్నాను. ఎందుకంటే భూపాలపల్లి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఈసారి చైర్మన్ జనరల్ రావాలి, హరీష్ రెడ్డి చైర్మన్ కావాలి అని అనుకునేటువంటి తత్వాన్ని నేను ఈరోజు భూపాలపల్లి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాను. అది కేవలం నా నిబద్ధత, నా నాయకుని యొక్క సంకల్ప బలము, దార్శనికత వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఎందుకంటే ఆయన నన్ను ఏమన్నాడంటే, ఈసారి నేను తప్పుకుంటా అంటే రాజకీయ నాయకులు తప్పుకోరు, ప్రజల్లో ఎప్పుడు కూడా నీలాంటి నాయకుడు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు, నువ్వు కొత్త వార్డు ఎంచుకో అని అనుకున్నప్పుడు నేను చూస్తే అందులో ఏదైతే కాలనీలలో చూస్తే పేద కాలనీ ఏదైతే కొద్దిగా అన్ని కాలనీతో పోల్చుకుంటే వెనుకబడిన కాలనీ అయినటువంటి 29వ వార్డుని నేను చూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది పూర్తిగా అంటే నేను కాలనీలో ఫస్ట్ వచ్చి మొదటి 2 రోజులు కాలనీలో ప్రతి ఏరియాని నేను సర్వే చేసిన, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిన, ప్రతి ఒక్క ఇంటి నేను ఒక ఇంటి సభ్యునిగా ప్రతి ఒక్కరి ఇళ్ళకి వెళ్ళి వారి వారి సొంత సమస్యలు తెలుసుకున్నాను. ఆ తర్వాత కాలనీలో ఏవేవి పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ సమస్యలు అన్నింటినీ నోట్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను రమణారెడ్డి సార్ దగ్గరికి వచ్చి, ఓకే నేను 29వ వార్డులో నా మార్క్ ఏందో చూపిస్తా, ప్రజలకి అభివృద్ధి అంటే ఏందో చూపిస్తా, ప్రజలలో ఒక నాయకుడు ఈ ఏరియాలో ఇంతవరకు లేనటువంటి నాయకుడు ఇంకా రాబోయే 10-15 సంవత్సరాలు గుర్తుంచుకునే విధంగా నా యొక్క ట్రేడ్ మార్క్ ఇక్కడ చూపిస్తా అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ కొంతమంది నాయకులు ఒక రకమైన వ్యవహారాన్ని గత 3-4 రోజులుగా చేపడతారు. ఏదైతే వాళ్ళు చెప్పడం ఏంటంటే మా స్థానిక నాయకుడు, అవును మీ స్థానిక నాయకుడు ఈ మున్సిపాలిటీ 10 సంవత్సరాలు అయింది, ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, మీ సుభాష్ కాలనీ వాళ్ళందరూ కూడా గత 10 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు మీ లోకల్కి సంబంధించిన నాయకుడే మీ కౌన్సిలర్గా ఉన్నాడు. ఏం అభివృద్ధి జరిగిందా? పోయిన 5 సంవత్సరాలు వేరే నాయకుడు ఉన్నాడు, అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి మన సుభాష్ కాలనీకి అభివృద్ధి నేను తీసుకొచ్చి చూపిస్తా. మీ సుభాష్ కాలనీ ప్రజలకి, మన సుభాష్ కాలనీ ప్రజలకి అభివృద్ధి అనేది నేను తీసుకొచ్చి చూపిస్తా అని సందర్భంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఈ కాలనీకి సంబంధించి ప్రతి విషయాన్ని నేను చూసినప్పుడు ఏదైతే బ్యాక్ సైడ్ ఏదైతే రోడ్ ఉన్నదో న్యూ సుభాష్ కాలనీలో అక్కడక్కడ కల్వర్ట్లు పెండింగ్ ఉన్నాయి, అటాచ్ రోడ్లు పెండింగ్ ఉన్నాయి. ఆ అటాచ్ రోడ్లని, ఆ కల్వర్ట్లని అన్నింటినీ కూడా మొదటగా కంప్లీట్ చేయించే బాధ్యత నాదని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క కాలనీకి సంబంధించి చాలా చోట్ల దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తిగా మీ యొక్క సహకారంతో నా యొక్క సొంత ఖర్చులతో మీకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే బాధ్యత నాది, దానిలో నేను భాగస్వామ్యం అవుతానని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే ఏదైతే మీకు మెయిన్గా మాకు ఏదైతే ఫస్ట్ జనరల్ బాడీలోనే కోతులకు సంబంధించి, కుక్కలకు సంబంధించి ఏదైతే ఉన్నదో దాన్ని ఫస్ట్ బాడీలోనే పెట్టి ఫస్ట్ ఇక్కడ నుండి కోతులను తొలగించే, కుక్కలను నిర్మూలించేటువంటి వ్యవస్థని, పటిష్టమైన వ్యవస్థని భూపాలపల్లి పట్టణంలో ఏర్పాటు చేసే బాధ్యత నాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే ఏదైతే
డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఎండాకాలంలో సమస్య వస్తూ ఉన్నదో మేము గత వార్డులో పనిచేసిన దగ్గర కూడా ఒక బోర్లు ఏర్పాటు చేసి దాన్ని వీలైనంత వరకు మెయిన్ లైన్ కనెక్షన్లకు ఇవ్వడం కానీ లేదా మీ అందరికీ ఆ వాటర్ సప్లై చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతానని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా చోట్ల బోర్లు నిరుపయోగంగా ఉన్నాయి, కొన్ని ఫ్లషింగ్ లేకుండా ఉన్నాయి. వాటన్నిటిని తొలగించి ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాన్ని చేపడతానని ఈ సందర్భంగా మరొకసారి హామీ ఇస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఏదైతే మన యొక్క సుభాష్ కాలనీ ఏదైతే ఉన్నదో మన యొక్క శానిటేషన్ వర్కింగ్ అంతా కూడా సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి మనకు ప్రత్యేకంగా మున్సిపాలిటీ నుండి ప్రత్యేకమైన సిబ్బందిని దీంట్లో ఏర్పాటు చేయించకపోతే వాళ్ళ ముక్కు విండి మన దగ్గర అందరి ట్యాక్స్లు ఆపించి సగం ట్యాక్స్ మాత్రమే కట్టించే విధంగా వాళ్ళ వెన్ను విరిచి పని చేపిస్తానని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా మంది నాయకులు ఏదైతే ఇక్కడ కాళ్ళు మొక్కే నాయకులు వస్తారు, జాగ్రత్త సుమా, వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే మీరు కరిగిల్లో మీ పరిస్థితి అవుతే ఆ కాళ్ళు పట్టుకునేటోళ్ళు ఒక సంవత్సరం క్రితమే 2 సంవత్సరాల క్రితం నాయకులు అయినలు ఆ సంవత్సరంలో నువ్వు 50 లక్షలు 30 లక్షలు వసూలు చేసినావంటే సుమా నువ్వు బతకగలుగుతావా, నువ్వు ఈ 5 ఏళ్ళు వీళ్ళని బతకనిస్తావని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. కాళ్ళు మొక్కేటోండి, అరే బాబు నువ్వు కాళ్ళు ఎందుకు మొక్కుతారు? నువ్వు చేసేది ప్రజాసేవ చేస్తుంటే నేను కాళ్ళు మొక్కుతాడా? నువ్వు సేవ చేస్తే వాళ్ళు కాళ్ళు మొక్కాలి నీ దగ్గరికి వచ్చి. అరే బాగా సేవ చేసిండు, ఈయన బాగా అద్భుతమైన న్యాయం చేసిండని జనము వాళ్ళు వచ్చి కాళ్ళు మొక్కిపోవాలి. కానీ నువ్వు కాళ్ళు మొక్కి ఓట్లాడు కూడా ఇక్కడ ఉన్నదా? ఒక్కసారి ఈ కాళ్ళు మొక్కే సాంప్రదాయాన్ని ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారే తీసుకొచ్చింది ఈ భూపాలపల్లికి. ఆయన మొక్కడు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆయన ఎక్కడ కూడా కాళ్ళు మొక్కడు. ఆయన ఓన్లీ వేరేటోళ్ళతో మొక్కిస్తాడు. ఈయన ఎలక్షన్లకి వేరేటోళ్ళే మొక్కాలి, వాళ్ళ ఎలక్షన్లకి వీళ్ళే మొక్కాలి. ఒక్కసారి అడుగుంది, అరే బాబు నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లకి నువ్వే మొక్కినావు కదా, మరి ఈ ఎలక్షన్లకి మరి మీ ఎమ్మెల్యే నచ్చి మొక్కవాలి అని ఒక్కసారి. ఎందుకంటే ఇటువంటి విషయాలన్నీ కూడా మీరందరూ కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ నీ ఎలక్షన్లకి ఎమ్మెల్యే గారి ఎలక్షన్లకి నువ్వు మొక్కినావు తప్పులేదు, మరి నీ ఎలక్షన్కి మీ ఎమ్మెల్యే వచ్చి మొక్కాలి కదా. అంటే నీ ఎలక్షన్లకు దొర ఎలక్షన్లకి నువ్వు మొక్కుడే, నీ ఎలక్షన్లకి నువ్వు మొక్కుడే, మరి దొర ఎప్పుడు మొక్కుతాడు? కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. దీనికి ఇంకేం చెప్తా ఉన్నా అంటే, ఒక్కసారి మీరు అందరు నిలబడ్డారు కదా, ఈ రోడ్ పైసలు ఎక్కడికి పోయినాయి? ఈ రోడ్ పైసలు ఎక్కడికి పోయినాయి? ఎక్కడికి పోయినాయి ఈ రోడ్ పైసలు? మీరు నిలబడ్డారు కదా, ఈ రోడ్ పైసలు ఎక్కడికి పోయినాయి? ఆ మెయిన్ రోడ్ ఉన్నాయా? 6 కోట్లు ఎక్కడికి పోయినాయి? అవి బుద్ధారం పోలే సుబా, ఎక్కడికి పోయినాయి? గన్పూర్ చెర్లకు పోయినాయి, చెర్లకి వాళ్ళ ఇంట్లోకి పోయినాయి. ఆయన ఏమంటాడంటే ఇక్కడికి వచ్చి మొత్తం నేనే చేస్తా, నా ముఖం చూసి ఈయనని గెలిపి అంటాడు. అరే బాబు నీ ముఖం చూస్తే మళ్ళీ ఒకసారి నీకే ఉండే, నీ పక్కన ఎవరు ఉండేస్తారు? ఇట్లాంటి అన్ని చెప్పుకుంటా పోతే నేను ఎవరిని విమర్శించా. ఈవెన్ నా ప్రచారం కూడా నేను ఎంతవరకు జనాలు సమస్యలు, కానీ ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నేను ఒక మీకు నాయకునిగా నిలబడతా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నాయకుల గురించి కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఒక్కసారి మీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకపోతే ఆయన ఏమంటారు? ఎవరన్నా చెప్పకుండా మీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు పట్టుకపోయింది అనుకో, జేబులోకి వెళ్ళి ఏమంటారు? దొంగ అంటారు. మన భూపాలపల్లి డబ్బుల్ని మన భూపాలపల్లి నాయకులకి ప్రజలకి సంబంధం లేకుండా తీసుకుపోయిన వ్యక్తిని ఏమనాలి? గజ దొంగ అనాలి. మనం 100 రూపాయలు తీసుకుపోతే దొంగ అంటాం, మరి 10 కోట్లు తీసుకుపోయిన ఏమంటారు? గజ దొంగ అంటారు. కాబట్టి ఆ గజ దొంగకి బుద్ధి వచ్చే విధంగా రేపు 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో మనం బుద్ధి వచ్చే విధంగా తీర్పు చెప్పాలి. మరొకసారి ఆయన ఈ భూపాలపల్లికి రాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన భూపాలపల్లి ప్రజల మీద ఉన్నదని మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు సుభాష్ కాలనీ 29వ వార్డులో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార సభకు సభాధ్యక్షుడు, ప్రియమిత్రుడు,
శ్రీ జనార్దన్ గారు మీ అందరి యొక్క ఆశీర్వాదం పొంది రేపు కాబోయేటువంటి కౌన్సిలర్ శ్రీ హరీష్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ సభ్యుడు ప్రియమిత్రుడు శ్రీ లట్టా రాజబాబు గారు, మాజీ కౌన్సిలర్ పక్కవాడి నుంచి కౌన్సిలర్గా సేవలు అందించినటువంటి మిత్రుడు శ్రీ మురళి గారు, అదేవిధంగా స్థానిక నాయకురాలు రజిత గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు ప్రసాద్ గారు, అదేవిధంగా బుర్రా రమేష్ గారు, మరి మొన్ననే మన పార్టీలో చేరినటువంటి యువ అడ్వకేటు శ్రీ రమేష్ నాయక్ గారు, అదేవిధంగా బుర్రా రమేష్ గారు, కార్యదర్శి సుధాకర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మన నాగలక్ష్మి గారు, కుమారి గారు, ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు వేదిక ముందు, అనిల్ గారు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మీడియా మిత్రులు, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేసేటువంటి సమయం, నిర్ణయం తీసుకునే సమయం, మన సుభాష్ కాలనీ భవిష్యత్తు ఎట్లుండాలి నిర్ణయించే సమయం ఇప్పుడు దగ్గరికి వచ్చింది. ఈరోజు మీ అందరికీ నేను చాలా హామీ ఇస్తున్నా. నేను గతంలో కూడా హామీ ఇచ్చిన హామీకి అనుగుణంగానే ఆ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి వార్డు కాలినడకన తిరిగి ఎక్కడ ఏ అవసరం ఉందో గుర్తించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఈరోజు ఇక్కడ ఉండేటువంటి రోడ్డును నేను ఆ రోడ్డు విస్తరణ చేసి సెంటర్ లైట్లు పెట్టి ఇది అద్భుతమైనటువంటి రోడ్డుగా పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు నేను ఓడిపోయిన తర్వాత ఇప్పుడుండే స్థానిక శాసనసభ్యుడు ఈ పనులను అడ్డుకొని ఈరోజు అభివృద్ధికి ఒక అభివృద్ధి నిరోధకుడిగా అడ్డుపడ్డాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అమ్మలారా మీరు అందరూ కూడా చేయండి. గత పాలకులు ఏం చేయలే, నేను వచ్చి 26 నెలలు అయింది మస్తు చేసినా అని చెప్తుడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను ఈరోజు ధైర్యంగా చెప్తున్నా, ఈ ప్రాంతాన్ని సుభాష్ కాలనీ ఒక ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేసినాం కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు మహిళా సమైక్య భవనాన్ని ఆ మూలకు కట్టడం జరిగింది. అదేవిధంగా పట్టణ సమాఖ్య భవనాన్ని కూడా కట్టడం జరిగింది. ఈరోజు నిరుపయోగంగా ఉండేటువంటి ఈ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు అన్యాక్రాంతం చేస్తుంటే ఇది ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎంతో బొందగా ఉండి ఎప్పుడు కూడా వర్షాకాలం వస్తే దోమలకు నిలయమైనటువంటి దీన్ని గ్రౌండ్ను చేసి మొత్తం కూడా మట్టి తీసుకొచ్చి పోసి ఈరోజు ఒక స్విమ్మింగ్ పూల్, ఒక ఇండోర్ స్టేడియం, ఒక అవుట్డోర్ స్టేడియం, ప్రతిరోజు వారాంత సంత ఎక్కడో దూరంగా రోడ్డు మీద మరి ప్రైవేట్ స్థలంలో జరుగుతుంటే ప్రతి గురువారం నాడు ఈరోజు మీరు కొనుక్కునేటువంటి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, అనేక వస్తువులు కొనుక్కోవడానికి ఈరోజు ఈ గ్రౌండ్ ఉపయోగంలో తెచ్చింది ఎవరు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. అటు పక్కన ఐటీఐ బిల్డింగ్ కట్టింది ఎవరు? ఈరోజు మనందరికి కూడా మరి ఐటీఐ బిల్డింగ్ కట్టినాం. ఈరోజు జిల్లా ఏర్పడితే ఆ రోజు ప్రగతి భవనం పెట్టి నడిపించినాం. అటు పక్కకు పోతే అనేక స్కూళ్ళు, హాస్టళ్లు కట్టించినాం. ఈరోజు సఖీ సెంటర్ పెట్టినాం. ఈ రకంగా 1 కాదు 2 కాదు ఈ ప్రాంతం మీద అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఈరోజు భూపాలపల్లిలో గతంలో ఉండే పాలకులు ఏమి చేయలే, నేనేదో చేసినా అని ఇప్పుడే కుంభకర్ణులు లెక్క 2 సంవత్సరాల 2 నెలలు నిద్రపోయి ఎన్నికలు రాగానే నిద్ర నుంచి మేల్కొని వచ్చి కలవరిస్తాడు. నేనే చేసినా. నువ్వేం చేసినావు చెప్పు. ఈరోజు భూపాలపల్లిలో ఒక 38 మట్టి పోసినావా? ఒక రోడ్డు పోసినావా? ఏం చేసినావు అంటే శిలాపలకాలు పెట్టుకుంటాడు. ఇటు పక్క మొన్న మనం బస్సు దవాఖాన కడితే ఎందుకే నీకు అంత అక్కర్సు? నేను ఈరోజు ఆ బిల్డింగ్ కట్టిస్తే నేను వేసిన శిలాపలకాన్ని పలగొట్టించి సారు దొరవారు పెద్ద శిలాపలకం పెట్టుకున్నాడు. ఇది నీ అభివృద్ధి. నువ్వేమన్నా ఈ ప్రాంతానికి ఏమైనా చేసినవా? నీకు నిజాయితీ పరుడు అయితే ఎందుకు ఈ రోడ్డు ఆపినావో చెప్పు. ఒకవేళ తప్పు చేసినావు కాబట్టి ముక్కు నేలకు రాక తప్పైందని ఒప్పుకుంటే ఓట్లు అడిగే నైతిక హక్కు సుభాష్ కాలనీ ప్రజల దగ్గర ఉంటుందని హెచ్చరిక కూడా చేస్తున్నా. అవునా కదా? ఈ రోజు అడ్డుకున్నాడు. ఈ రోజు ఏం చేస్తున్నాడు? సుభాష్ కాలనీలో ఉండేటువంటి పట్టాల విషయంలో ఆనాడు కేసీఆర్ గారిని ఒప్పించి మీ అందరికి కూడా రిజిస్ట్రేషన్ చేపించడం జరిగింది. ఈ రోజు భూపాలపల్లి అటుపక్క డిగ్రీ కాలేజ్ ఈ రోజు వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? ఇటుపక్క బస్ డిపో ఎవరు తెచ్చిళ్ళు? ఇటుపక్క మార్కెట్ ఎవరు కట్టిళ్ళు? అవన్నీ కూడా మన హయాంలో కట్టింది. వాస్తవం కాదా? ఈ రోజు ఆలోచన చేయండి. గత పాలకులు ఏం చేయలే. నేను మాత్రం కుంభకర్ణ లెక్క బంట ఇప్పుడు వచ్చి వాళ్ళని వీళ్ళని తిడతా, ఈ రోజు మాటలు మాట్లాడతా అనేటువంటి పద్ధతుల్లో దొరగారు ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నా, సుభాష్ కాలనీలో మేము ఆలోచన చేసి నిజంగా చాలా సీనియర్ నాయకుడు లట్టా రాజబాబు గారు అడిగిన టికెట్
నేను చెప్పిన మరి సోదరుడా నాకు ఈరోజు జనరల్ సీట్లు తక్కువ ఉన్నాయి, మరి 15 సీట్లున్నా చాలా మంది పోటీ చేయాలని అనుకుంటే ఈరోజు మరి మొత్తం కూడా ఈరోజు ఆలోచన చేయాలి. 30 సీట్లున్నాయి, 15 మరి జనరల్ సీట్లు, అదేవిధంగా 6 ఎస్సీ 2 ఎస్టీ పోతే 7 బీసీలకు ఇచ్చింది. అయినప్పటికీ కూడా చాలా మందికి ఈరోజు మొత్తం 30 సీట్లలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 26 సీట్లు బలహీన వర్గాలకు, ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు ఇచ్చినాం. కేవలం 4 సీట్లు మాత్రమే జనరల్కి ఇచ్చినాం. ప్రత్యామ్నాయాల పరిస్థితిలోనే మరి ఈరోజు చిరంజీవి హరీష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి మా సోదరుడికి చాలా అనుభవం ఉన్నది, అయినప్పటికీ కూడా వారు ఒప్పుకొని పెద్ద మనసుతో నేను నా కొడుకులాగా గెలిపించుకొని తీసుకొస్తానని మాట ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాను. సోదరులారా, ఈ రోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు భూపాలపల్లి సమగ్ర అభివృద్ధిని ఆలోచించడం కాబట్టి. ఈ రోజు భూపాలపల్లి ఇంత అభివృద్ధి జరుగుతున్నది వేగవంతంగా. భూపాలపల్లి జరిగినంత అభివృద్ధి భారతదేశంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరుగుతలేదు. దానికి కారణం కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి, కేసీఆర్ గారి యొక్క గొప్ప మనసుకు నిదర్శనం. మనం అడగలే జిల్లా కావాలని, మన ప్రజలు ఎవరు కూడా అడగలే, ఎవరు ధర్నాలు చేయలే, ఒక రిప్రజెంటేషన్ ఇయ్యలే. కానీ ఆయనే ఆలోచన చేసి భూపాలపల్లి మారుమూల ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక జిల్లా కేంద్రంగా చేసినప్పుడే సాధ్యమవుతుందని భావించి ఈ రోజు భూపాలపల్లిని ఒక జిల్లా కేంద్రంగా చేసి ఈ రోజు ఒక ఎస్పీని, ఒక కలెక్టర్ ఆఫీసును, ఈ రోజు అన్ని రకాల కోర్టులు, ఈ రోజు కోర్టు వచ్చింది కాబట్టి మా రమేష్ గారు వచ్చి ఇక్కడ ఈ రోజు అడ్వకేట్ గా పనిచేస్తా ఉన్నారు. ఇది అవునా కాదా మీరు ఆలోచన చేయండి. గతంలో మనం కోర్టు కేసు అంటే పరకాలకు, హన్మకొండకు పోవాల్సిన పరిస్థితి. ఈ రోజు ఏ కోర్టు కేసు అయినా మనం ఈ రోజు ఉదయమే 9 గంటలకు 10 గంటలకు పోయి కోర్టులో మన పనులు చూసుకోవచ్చు. గతంలో అయితే 4 గంటలకు లేచి మొదటి బస్సుకి పోయి కోర్టు తీసేవారి కాడ నిలబడాల్సిన పరిస్థితి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక గొప్ప మనసుతోటి జిల్లా చేసిండు కాబట్టి ఈ రోజు అన్ని రకాల ఆఫీసులు రావడం, పరిపాలనా సౌలభ్యం మన ఇంటి ముందరికే రావడం జరిగిందనే మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. జిల్లా చేసిండు, అభివృద్ధి చేసిండు. ఈ రోజు ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం ఏంది? ఈ రోజు వైద్యం. గతంలో ఏదైనా రోగం వస్తే, బాధ వస్తే హన్మకొండ గురకాలే, పరకాల గురకాలే. మరి నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉండేది. ఏ బాబా అటేడు బాబా, ఏ అడుగు. ఈ రోజు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉండింది. మరి ఈ రోజు భూపాలపల్లి ఎట్లా ఉన్నది? ఈ రోజు 100 పడకల హాస్పిటల్ వచ్చి 500 బెడెడ్ హాస్పిటల్ గా చేయడం జరిగింది. ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఈ రోజు భోజన సిబ్బందితో పాటు వైద్య సేవలు అందుతాయి. ఆ రకంగా కార్యక్రమాలు చేసి మేము ఈ రోజు తీసుకొచ్చినాం. కానీ ఈ రోజు ఉండేటువంటి ప్రభుత్వానికి చేతనైతే లేదు. హాస్పిటల్ సరి అయినటువంటి వైద్య సేవలు అందడం లేదు. సిటీ స్కాన్ తీసుకొచ్చి సంవత్సరం అయినా ఇప్పటి వరకు దాన్ని ప్రారంభించుకోలే. ఎంఆర్ఐ లేదు. అనేక మరి ఉన్నటువంటి సక్రమంగా పనిచేయడం లేదు. మన దొరవారికి సూచే సమయం లేదు. నేను కలెక్టర్ దగ్గరికి 4-5 సార్లు చెప్పిన హాస్పిటల్లో పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సరి అయినటువంటి భోజనం పెడతలేరు, సరి అయినటువంటి మరి సరిగా పర్యవేక్షణ లేదంటే చూసేటువంటి పరిస్థితి లేదు. అంటే మేము ఒక గొప్ప లక్ష్యంతో ఇక్కడ వైద్యాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం, ఈ రోజు విద్యను అందించే కార్యక్రమం కాబట్టే భూపాలపల్లి ఒక మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. నేను మెడికల్ కాలేజ్ తెస్తానన్నాడు, బయట పడతా ఉన్నది. భూపాలపల్లి ఏంది? ఒక చిన్న జిల్లా కేంద్రం ఏంది? ఇన్ని జిల్లాలు తగ్గిస్తాం, ఇన్ని జిల్లాలు అవసరం లేదని చెప్పడం జరిగింది. నేను అనుకున్న ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో ఒక మంత్రి చెప్తున్నాను, కానీ ఇది నిజం చేయడానికి మొన్న మేడారం జాతరలోకి వచ్చి రాష్ట్ర కేబినెట్ అంతా కూడా పట్టుకొచ్చి హెలికాప్టర్ లో తీసుకొచ్చి మొదటి సమావేశం పెట్టి ఏం చెప్పిండు? నేను అనుకున్న ఈ యొక్క జాతరకు వచ్చిన సందర్భంలో మన భూపాలపల్లికో, ములుక్కో, వరంగల్కో ఏమైనా నిధులు ఇస్తాడు కావచ్చు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాడు కావచ్చు, ఇంకా మెడికల్ కాలేజ్ ఉన్న ప్రత్యేక డబ్బులు ఇస్తాడు కావచ్చు అని అనుకున్నాం. కానీ ఏమైంది? తిరుగులాంటి వార్త చెప్పిండు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది, జిల్లాలను కుదింపు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం, దానికి ఒక కమిషన్ ఇస్తున్నాం, ఆ కమిషన్ తిరిగి నివేదికిస్తుంది, దాని తర్వాత జిల్లాలు తగ్గిస్తామని చెప్తా ఉన్నాడు. ఈ రోజు మొన్న మంత్రి వచ్చిండు శ్రీధర్ బాబు, వచ్చి ఏం చెప్తాడు? జిల్లాలు దియ్యం, ఉట్టిగానే అన్నాం. మరి ఉట్టిగంటే కమిషన్ ఎందుకు మిస్టర్ శ్రీధర్ బాబు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వానికి కుట్రపూరితంగా వ్యవహరించే ఆలోచనలో భూపాలపల్లి జిల్లా అయితే కేసీఆర్ గారికి పేరు వస్తుంది, ఆ భూపాలపల్లికి డాక్టర్ మరి జయశంకర్ గారి పేరు పెడితే వీళ్ళకి రుచించడం లేదు. ఒక దురహంకారంతో ఈ రోజు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి విజ్ఞులైనటువంటి భూపాలపల్లి ప్రజలు జిల్లా యథాస్థితిగా కొనసాగాలంటే ఈ యొక్క నిర్ణయం తీసుకున్న మాట చెప్పినందుకే చంప చెల్లుమని భూపాలపల్లి మున్సిపాలిటీలో తీర్పిచ్చిళ్ళు. ఒళ్ళు దగ్గరగా పెట్టుకోకపోతే మనకు గోరి కడతారు, మనల్ని పాతి పెడతారనే భయం ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ,
ఇక్కడ చాలా మంది అక్కలు ఉన్నారు, చాలా మంది అమ్మలు ఉన్నారు, చాలా మందికి తెలుసు ఈరోజు మరి కేసీఆర్ గారి పరిపాలన మంచిగానే ఉన్నదని అందరూ అన్నారు ఎన్నికల ముందు. ఎట్లున్నదమ్మా అంటే మంచిగా ఉన్నది సార్, 2000 పెన్షన్ వస్తుంది, మంచిగా పెద్ద కొడుకు లెక్క చూసుకుంటుండు, మంచిగా ఉన్నది, మాకు అన్ని మంచిగానే పెళ్లి చేస్తే కళ్యాణ లెక్క వస్తున్నది, మంచిగానే మాకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండు, మా పిల్లగాడు చదువుకోడు, అన్ని మంచిగానే చెప్పిండు. కానీ ఏమైందని మేము అనుకునే వరకు ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి ప్రజలకు 420 హామీలు 6 గ్యారెంటీల పేరు మీద హామీ ఇచ్చిండు. మరి ఈ రోజు వరకైనా మా అక్కలందరికీ చెప్పిండు, అక్క ఓటేయండి, నేను గెలవంగానే 100 రోజుల లోపల మీ అందరికి కూడా మహాలక్ష్మి పథకం కింద 2500 ప్రతి నెల ఇస్తా అన్నాడు. ఇచ్చిండా అక్క? ఇచ్చిండా? ఈరోజు దాని గురించి మాట్లాడతలేడు. ఈ రోజు మీ అందరికీ ప్రభుత్వం 65,000 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద బాకీ పడ్డది. రేపు ఓట్లకు కనుక ఇంటింటికి వచ్చితే ఆ 6500 పెట్టు ఓట్లు అడగాలని చెప్పాలి మీ అక్కలు. ఇది వాస్తవం కాదా? 6500 రాలే వృద్ధులకు, మరి అదేవిధంగా వితంతులకు 2000 పెన్షన్ ఇస్తే కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క 2000 ఇస్తుండు. నాకు ఖర్చులు వెళ్తున్నాయి, మందులకు వెళ్తున్నాయి, మనవడికో మనవరాలకో 50 రూపాయలు ఇస్తున్నా అని అనుకున్న ఆడ పెద్దమ్మలకు ఏమన్నాడు, అమ్మా నేను గెలిస్తే చిన్న కొడుక చెప్తున్నా 2000 4000 చెప్తా, అయ్యకిత్తా అవ్వకిత్తా అన్నాడు. ఇచ్చినా 2000 పెన్షన్ 4000 రాలే. ఏంటంటే కిందికి మీరు చూస్తున్నాడు. ఈ రోజు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తే బంగారం వద్దా 2 తులం బంగారం ఇస్తాడు. ఈ 2 సంవత్సరాల పెళ్లిళ్ళు కాలేదా? సుభాష్ కాలనీలా ఇచ్చినవా తులం బంగారం? మరి ఇచ్చినట్టున్నా మీరు ఎవరు సప్పుడు చేస్తలేరు. ఇయనేగా తులం బంగారం ఇయ్యనే. మరి ఏమి ఇచ్చిండు మా చెల్లెళ్లకు? చెల్లెళ్ళారా మీరు కాలేజీ పోయేటప్పుడు స్కూటర్ మీద పోవాలి, స్కూటీ మీద పోవాలి, వచ్చినాయి ఆ స్కూటీలు రాలే, స్కూటీ రాలే. ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు, చదువుకునే పిల్లగాళ్ళు, ఇంజనీర్లు చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళకి ఏమన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. వచ్చినాయి నిరుద్యోగ భృతి రాలే. మరి ఎవరికి ఏమొచ్చిందా అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, కానీ రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, కాంగ్రెస్ లో ఉన్న మన ఎమ్మెల్యేకు ఉద్యోగం వచ్చింది. ఈ రోజు మీరు అడగాలి, బిడ్డ మాకు ఇస్తానటువంటి ఎందుకు ఇయ్యలే? మనం ఈ రోజు ఇక్కడ సుభాష్ కాలనీలో ఉన్నా వ్యవసాయం చేసుకుని ఊర్లో ఎకరమో అరెకరమో ఉంటే కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం 2 విడతలుగా రైతు బంధు పడేది. ఇప్పుడు రైతు బంధు కూడా పడడం లేదు, రైతులను ఈ రోజు ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఈ రకంగా రైతు బంధు ఇయ్యలే, రైతులు ఆదుకోలే, కూలీలకు ఇస్తానటువంటి డబ్బులు ఇయ్యలే. ఆటో కార్మికులు ఈ రోజు నిన్న ఇక్కడ పోతా ఉంటే ఒక ఆటో కార్మికుడు కలిసిండు, ఆటో నడుపుతాడు. ఎట్లున్నాయా బాబు సార్ మీరు పోయిళ్ళు, మాకు బస్సు పెట్టినాక మా ఆటోలు నడతలేవు, మాకు పైసలు ఇస్తా అన్నాడు, ఇయ్యలే, మేము ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఎవరికి ఏది చెప్పినా ఇప్పటి వరకు కూడా అమలు కాలే. కాబట్టి ఆలోచన చేయండి. ఈ రోజు ఉండేటువంటి ప్రభుత్వం మాట మీద నిలబడకుండా, మాటలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నది. ఇంతకుముందే చెప్పిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యంగా పెద్ద సారు దబాయింపే, ఇక్కడ ఉన్న కింద సారు దబాయింపే. దబాయింపు కాదు, దొరికం పెద్దిరికం ఈ రోజు. కాబట్టి ఇదని చెప్తుండే, టికెట్ ఇచ్చినప్పుడు మనం చెప్పిండట, వేరే బాబు మీరు టికెట్లు అంటే అడుగుతాను కానీ ఎవరు బాగా కాళ్ళు ముక్తారో చెప్పు, వాళ్ళకి నేను టికెట్ ఇస్తాను. ఎవడు పని చేస్తాడు అడగలే, ఎవడు బాగా దోచుకుంటాడు, ఎవడు తొందర కాలం అంటే దాన్ని నమ్ముకున్నారు. ఈ రోజు నేను మీ అందరికి చెప్తా ఉన్నా, ఎవరైతే అతి వినయం చూపెడతారో, సామెత ఉన్నది అతి వినయం దొరత లక్షణం అని, అంతేనే కాదా? ఎవడైతే ఎక్కువ నటిస్తాడో పని అయిపోయినాకనే మళ్ళీ వారి యొక్క స్వరూపం బయటపడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజు మీ అందరికీ ఒక సమర్థుడైనటువంటి 2 పర్యాయాలు 2 వార్డులలో డిఫరెంట్ వార్డులలో పనిచేసిండు. మీకు చుట్టాలో బంధువులో మిత్రులు అడగండి, హరీష్ రెడ్డి ఎలాంటి వాడు, మీకు పిలిస్తే వస్తాడా? ఈ రోజు అక్కడ వార్డు ఎలక్షన్ లో రిజర్వేషన్ మారితే వాళ్ళందరూ కూడా, నేను అక్కడికి మీటింగ్ పోతే చాలా మంది బాధపడ్డారు, అయ్యో మళ్ళా మాకు హరీష్ ఉంటే బాగుండేది, మాకు కొడుకు లెక్క, మాకు అన్న లెక్క, మాకు తమ్ముడు లెక్క పనిచేసిండు బాగుంది. ఈ రోజు కూడా మీ అందరికీ ఆదిస్తున్నా, ఈ కుటుంబం సుభాష్ కాలనీ కుటుంబానికి ఒక పెద్ద కొడుగా, ఒక తమ్ముడిగా, అన్నగా, మీ బిడ్డగా ఉంటాడు, మీకు సేవకుడుగా సేవ చేస్తాడని మాటిస్తున్నా. మరి ఈ రోజు మీ అందరికీ ఇంతకుముందే చెప్పిండు, మరి తప్పకుండా జనరల్ అయితే మేము కూడా అనుకున్నాం హరీష్ ను చైర్మన్ చేద్దామని. ఈ రోజు బీసీ జనరల్ అయింది, తప్పకుండా బీసీ జనరల్ చైర్మన్ అయితే హరీష్ ను ఖచ్చితంగా వైస్ చైర్మన్ చేస్తాం. కాబట్టి మీరు చేయడంలో మీ అందరూ కూడా ఆలోచన చేయమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే దొరగారికి అంతా అట్టనే కనబడతాయి. సుభాష్ కాలనీ అంటే స్లమ్ అంటే ఏం దొరికేనా అంటే పేదలు ఉండాలి ఇష్టం, పేదలు మంచిగా బతకాలని కోరుకోవాలి. దొరవారికి అహంకారం నెత్తికెక్కి, అధికారం నెత్తికెక్కి
ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నాం. నిన్న ఎక్కడో ఇక్కడ చూసిన నేను ఈరోజు బలహీన వర్గాలంటే మన దొరవారికి ఎంత ప్రేమ అంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఉండే అన్ని కులాలు ఈరోజు భూపాలపల్లికి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. నిజంగా భూపాలపల్లి ఎంత, ఆ రోజు సింగరేణి బొగ్గులు బాయిలు పడ్డప్పుడు ఒక 500 భూపాలపల్లి, ఒక 500 1000 జంగేడు, ఒక 500 1000 కాసింపల్లె, అంతకంటే 4000 జనాభా లేదు. అలాంటి భూపాలపల్లి ఈరోజు 1,00,000 జనాభా పెరిగింది. దానికి కారణం ఏంది? భూపాలపల్లికి వస్తే బతుకుదేరు ఉంటుంది, ఏదో నౌకరీ చేసుకోవచ్చు, ఏదో షాప్ పెట్టుకోవచ్చు, ఒక కూరగాయలు అమ్ముకోవచ్చు, ఒక పండ్లు అమ్ముకోవచ్చు, ఒక బట్టల దుకాణం పెట్టుకోవచ్చు, ఏదో ఉపాధి దొరుకుతుందని ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా పని చేసుకుంటా ఉంటే ఈరోజు అనేక కులాల వాళ్ళు వచ్చిండు. ఓ ముదిరాజ్ సోదరుడు వచ్చిండు, ఓ నాయి బ్రాహ్మణుడు వచ్చిండు, ఓ రజకుడు వచ్చిండు, ఒక మున్నూరు కాపు వచ్చిండు, ఒక గౌడన్న వచ్చిండు, నేతన్న అందరూ వచ్చిండు. కానీ నాకు వచ్చి చెప్పిండు, సార్ మేము ఈరోజు మరొక పరిచయ వేదిక, ఒక వంట వార్పు, మన వర్షాలు పడ్డప్పుడు వంటలు చేసుకోవడానికి పోవడానికి లేదు, ఒక మీటింగ్ పెట్టుకోవడానికి లేదు, మా కుల భవనాలు కావాలంటే నేను మొన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని కులాలకు ఈ జిల్లాలో ఉండే ప్రతి కులానికి అతి చిన్న పూసవేర్లతో సహా అందరికీ భవనాలకు స్థలాలు డబ్బులు ఇస్తే త్వరగారు వాటిని క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఆయనకి ఎంత అహంకారం అంటే, పేద వర్గాలంటే అహంకారం, పేదలు నివసించే ప్రాంతాలంటే అహంకారం. మరి ఈరోజు ఈ రకంగా వ్యవహారం చేస్తాను. ఈరోజు ఆలోచన చేయాలి. మరి ఈరోజు ఇందిరా మిల్లు ఇస్తామన్నాడు, లిస్ట్ వస్తున్నది, సుభాష్ కాలనీకి లిస్ట్ వస్తుంది. మీ సుభాష్ కాలనీ 200 ఇల్లు పెడతానా? ఇల్లు పెట్టుడే మీకు ఇల్లు బుగ్గు పోసుడే. ఇక లిస్టులు వస్తాయి, ఒకటి లిస్ట్ ఇస్తాడు, ఒకటి ఎంక్వైరీ చేస్తాడు. నువ్వు అడుగురిగిన వాటిని ఇల్లు పోతానని నేను భయపడతా ఉన్నాను. ఈ రోజు 2 బెడ్రూమ్లు ఇల్లు ఇక్కడే కట్టించినాం. మేము కట్టిస్తే ఆ రోజు ఎన్నికల కోడ్ రాకుంటే అందరికి వచ్చేటి పేద వర్గాలకు గుర్తు చేసి ఇచ్చినాం. కానీ ఏమైంది? అనుకోకుండా కోడ్ రావడం వల్ల జాప్యం జరిగితే ఆ ఇళ్లను ఈ రోజు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తే అమ్ముకున్నారని నేనలేస్తున్నా. మావాడు అమ్ముకున్నాడు, ఇంకోసారి అమ్ముకోడు, జర విడిచిపెట్టులే, మళ్ళీ తప్పు చేస్తేనే ముక్కు రాకిస్తా అంటాడు. అంటే ఒక్కసారి ₹1 దొంగతనం చేసినాడు, మళ్ళీ పెద్ద కుప్ప మీద తినడా? కాబట్టి అలాంటి వాళ్ళు మీకు అవసరమా లేదా మీరు ఆలోచన చేయండి. తప్పకుండా మీరు ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా సుభాష్ కాలనీ సోదరులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరూ కూడా మరి గెలిపిస్తారని. అదేవిధంగా మొన్న నేను మరి గుడ్ మార్నింగ్ భూపాలపల్లి అని మొదలుపెట్టి మొన్న నేను సుభాష్ కాలనీలో ఉండేటువంటి మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి పార్కుకు వచ్చిన. అందులో చాలా మరి ఓపెన్ జిమ్ కానీ మెయింటెనెన్స్ కానీ చక్కగా లేదు. ఆ రోజు నేను సింగరేణికి సంబంధించిన చైర్మన్ మన ఎండి మన జిఎం గారికి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, సార్ మేము పట్టించుకోవట్లేము. నేను ఈ రోజు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు గెలిపియండి, ఆ పార్క్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేపడతాడు. అదేవిధంగా మీరు కట్టుకున్నటువంటి పోచమ్మ గుడి కూడా తప్పకుండా మరి పూర్తిగా మెయింటెనెన్స్ కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే నాకు భగవంతుడు అంటే పూర్తి విశ్వాసం. అది ఎవరైనా కావచ్చు. ఈరోజు ముస్లింస్ ఉండేటువంటి చర్చ్ మసీద్ కావచ్చు, క్రిస్టియన్స్ నమ్మేటువంటి చర్చ్ కావచ్చు, హిందువులు నమ్మేటువంటి పోచమ్మ కావచ్చు, మనకు అనేక దేవుళ్ళు. ఏ గుడైనా అందరికీ నమ్మకం. ఈరోజు చెప్తున్నాం మేము, మనం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి చర్చ్ మన రాజీవ్ గారి పాస్టర్ గారి చర్చ్ కూడా ప్రభుత్వం ద్వారా సహకరించి కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా పక్కనే మసీద్ కట్టుకుంటామంటే మసీద్కు సహకరించినాం. ఏ వారి కూడా చిన్న చూపు చూపెట్టలే. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను గౌరవించే గొప్ప సాంప్రదాయం ఉండేటువంటి పార్టీ భారత రాష్ట్ర సమితి. కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీని నమ్మండి, అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అక్కలందరికీ కూడా కోరుతున్నా. అక్క మీ అందరికి చెప్తున్నా, మళ్ళా దొరకడు కొడుకు 2.5 మీ ముఖం కూడా చూడడు. దొరికినప్పుడే ఖచ్చితంగా మీ కసిది పెట్టాలి, ఓట్ల రూపంలో పెట్టాలి. ఈ అందరి కూడా మీ అందరి ఓట్లు కారు గుర్తుకు వస్తే ఓటు వేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే 2.5 సంవత్సరాలైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎన్నికల హామీ లేకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తారనే భావనతో ఉండాలి. గ్యాస్ ఇచ్చిండామా మీకు? గ్యాస్ వచ్చిందా? గ్యాస్ రాలే, ఏమి రాలే. ఈ ప్రభుత్వంలో ఏమి రాదు. ఏమి రాకపోతే రాకపోయా, కనీసం మర్యాదన దొరుకుతుందంటే రేవంత్ రెడ్డి ఏమంటుండు, మమ్మల్ని అన్నట తొక్కుతాడట, మా గుడ్లు వీక్తా అంటుండు, పేగులు తీస్తా అంటుండు, వాడిని బొక్కలేస్తా, వీళ్ళని బొక్కలేస్తా, ఏది పడితే గది, ఎట్లా పడితే గట్లా మాట్లాడతాడు. ఆయన గట్లా మాట కింద ఉన్నాయని ఆయన తక్కువలేదు, కింద ఇంకో ఆయన దొరగారు దురంకారం. పోయిన వాళ్ళు చెప్తుండ్రు, చాలా మా ఆత్మాభిమానం దెబ్బతింటున్నది, మీరు ఉన్నప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి సమస్య విని పరిష్కారం చేసిండ్రు, కానీ అక్కడికి పోవాలంటే భయమవుతున్నదని. అంటే ఒక ప్రజావేదిక కేసీఆర్ గారు కట్టించినటువంటి క్యాంపు కార్యాలయం
ప్రజా సమస్యలకు వేదిక కావాలి తప్ప ఈ రోజు దురంకారానికి కారణమైంది. కాబట్టి అలాంటి వ్యక్తులకు గుణపాఠం ఓట్ల రూపంలో చెప్పమని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.